ఇస్తా ఉంది కదా, ఏం చెప్తారు? ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, శ్రీలీల గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడైంది. ఏ రోజైతే పెద్దగా అనే మాటే అవుతుంది, మనం ప్రతిసారి అనుకుంటానే ఉన్నాం. ఏ రోజైతే అతని తల్లి, అతనికి ఉన్నటువంటి చెల్లి వదిలేసి వెళ్ళిపోయారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అయిపోయాడు. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడినటువంటి ఒక వింత పరిస్థితి. మేము ఎలక్షన్స్ ముందు వరకు జూన్ 4వ తారీఖు వరకు కూడా వైనాట్ 175 అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని అనడం నిజంగా మరి ఒంటరివాడు అయిపోయినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వైపు ఉన్నటువంటి ఆ పార్టీ చెందినటువంటి వారు ఒకవైపు ఉన్నారు. ఎప్పుడో ఒంటరివాడు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణాలు కూడా మనం చాలా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్తా. 2023 సెప్టెంబర్లో ఒక ఇంటెలిజెన్స్లో ఎస్పీ స్థాయి అధికారి జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులు బాగాలేదు, ఇకనైనా మేల్కోండి, ఘోరంగా ఓడిపోబోతున్నారు అని అంటే అతన్ని విఆర్కి పంపించడం లేదంటే ఏదో పనిష్మెంట్ లాగా అతనికి చేశారు. సో ఆ రోజు అతని మాట వినుంటే ఈరోజు మరి కనీసంలో కనీసం ప్రతిపక్ష హోదా అన్న వచ్చుండేదేమో, ఇలా ఒంటరివాడు అయిపోయేవాడు కాదేమో. సరే, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నిన్న జాయిన్ అయినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీలు, ఈ కర్రి పద్మ గారు, మర్రి రాజశేఖర్ గారు, అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు పార్టీని వీడకుండా ఉండుండేవారేమో. ఎందుకంటే మాది ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ అనేటటువంటి పేరు కూడా లేని కారణంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంటరివాడైపోయాడు. ఆ తర్వాత రానున్న రోజులు ఎలా ఉన్నాయో విశ్లేషించుకుంటే రానున్నవి ఇంకా చాలా విపత్కరమైనటువంటి రోజులు. మేకపోతు గాంభీర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ ఇతను ఏదైనా సభలకు కానీ ర్యాలీలకు కానీ వెళ్తా ఉంటే హ్యూమన్ ప్రొక్యూర్మెంట్ భయంకరంగా జరుగుతుంది. యువతకేమో ట్యాంక్ ఫుల్ పెట్రోల్ అంటా ఉన్నారు, కొంచెం కూలీనాలి చేసుకునే వాళ్ళకేమో బిర్యానీ, మందు బాటిల్ అంటా ఉన్నారు. ఇలా తీసుకొచ్చినటువంటి జనాలందరినీ చూయించి కేడర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జనంలో ఫాలోయింగ్ ఉంది, ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళని ఎటు పోనటువంటి పరిస్థితి. ఓకే, మన పక్కన మనుషులు ఉన్నారు కాబట్టి అలా ఉండామనేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఒక మానసికమైనటువంటి బాధలో ఉన్నారు. ఏదైతే ఆయన మీరు చూసుకోవచ్చు. నాకు ఇప్పటికీ ఒక అనుమానం ఉంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మానసికమైన బాధ అన్నాను కాబట్టి చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు పర్యటన చేశారు. పల్నాడు పర్యటన చేస్తా మంచినీటి దాహార్తిని తీర్చడానికి ఇక్కడికో మెడికల్ కాలేజీని తీసుకొస్తున్నాను అన్నాడు. మెంటల్ కండిషన్ అన్స్టేబుల్గా ఉంటే ఆ మాట అంటాడండి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఆ మాట అన్నాడా అని. మంచినీటి దాహార్తిని, పల్నాడు ప్రజల మంచినీటి దాహార్తిని తీర్చడానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాడట. సో ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేసి ఎలక్షన్స్ ముందే ఒంటరివాడు అయిపోయాడు. ఏదైతే అతని పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి ఓటేశారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అయిపోయాడు. ఆ పార్టీలో మిగిలిందల్లా కూడా వేరే ఏ పార్టీకి పోనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఏ పార్టీకి ఇక వెళ్ళడానికి వీలు లేనటువంటి కొడాల నాని లాంటివాడు కావచ్చు, వల్లభనేని వంశీ లాంటివాడు కావచ్చు, జోగి రమేష్ లాంటివాడు కావచ్చు, ఇలా ఏ పార్టీకి వెళ్ళలేనటువంటి వారు ఆ పార్టీలో మిగిలిపోయారు. మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళలో కూడా అందరూ సైలెంట్ అయిపోయారు, ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు కదా ఆ పార్టీలో. అదేనండి, ఇప్పుడు కొడాలి నాని మొన్న ఒక విలేకరు గారు అడిగితే మా ఉద్యోగం జనాలు పీకేశారు కదా అందుకని మేము మాట్లాడలేదు అన్నాడు. రాజకీయం అంటే ఉద్యోగమా? రాజకీయం అంటే ప్రతిసారి ప్రతి క్షణం ప్రజల పక్షాన ఉండటం. అంతేకాని మా ఉద్యోగం పీకేశారు కాబట్టి మేము రావట్లేదు అనే మాట కొడాలి నాని మాట్లాడాడు. అంటే ఇతను ఏంటి, అధికారం ఉంటేనే మాట్లాడతాడా? ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడ్డా? మాట్లాడితే ఏమవుతుంది చూసి, అధికారం ఉండగా కూడా ఇతను మాట్లాడింది ఏంటండి, నీ అమ్మ మొగుడు ఇట్లాంటి బూతులే కదా. సో అధికారం పోయిన తర్వాత మాట్లాడరా బాబు అంటే మా ఉద్యోగాలు పీకేశారు మేమేం మాట్లాడతామని అంటాడు. ఉద్యోగాలే కాదు, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు జనం. మీరు ఏ పార్టీలో కూడా వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు జనం. ఇక మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ జాయినింగ్ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు కరెక్ట్గా సంవత్సరం క్రితం 13 సెప్టెంబర్ 2024 విడతల రోజుని బాలినేని శ్రీనివాస్ గారిని ఆయన ఇంట్లో కలవడానికి వెళ్ళారు. ఆయన ఇంట్లో కలవడానికి వెళ్ళిన టైంలో
ఒక విలేకరి వెంటబడితే ఆ విలేకరిని కూడా కార్ డోర్ క్రాష్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు విడదల రజనీ కూడా కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో జాయిన్ అవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఒక పాటు జాయిన్ అవడానికి ప్రయత్నించారు. కానీ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా దీనికి అంగీకరించకపోవడంతో గత్యంతరం లేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకురాలు ఈ విడదల రజనీ. ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైపు మిగిలారు. ఒక్క